ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయం నుంచి ఉదయం రోడ్డు మార్గం ద్వారా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు బయలుదేరిన విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి వెంట భారీ సంఖ్యలో జనసేన కార్యకర్తలు తరలి వెళ్లారు. హైదరాబాద్ శివారు నుంచి పవన్ కళ్యాణ్ గారికి జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా పూల చల్లుతూ స్వాగతం చెప్పారు. తుర్కపల్లి వద్దకు పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. దీంతో పవన్ అక్కడ కొద్దిసేపు ఆగారు. పవన్ను గజమాలతో సన్మానించారు. భారీ సంఖ్యలో తరలి వచ్చిన అభిమానులకు, జనసేన పార్టీ శ్రేణులకు పవన్ కళ్యాణ్ గారు అభివాదం చేసిన విషయం విదితమే. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కలవడానికి ఇప్పటికే రాజకీయ నాయకులు వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. అదే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల గారు భేటీ కానున్నారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిపై ఆమె పవన్ కళ్యాణ్ గారిపై మాట్లాడున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొండగట్టు పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత తెలంగాణ జనసేన పార్టీ నేతలతో పవన్ భేటీ అయ్యారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతోంది. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో ఏకంగా 8 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థుల విజయం సాధించిన విషయం మనకందరికీ తెలిసిందే. దీంతో బీజేపీతో జట్టకత్తనున్నారు జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు.